అదొక ఊరు. ఆ ఊర్లో భార్య భర్తలు ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి కుమారుని ఇచ్చినాడు. వాడు 3-4 సంవత్సరాలు ఉన్న దినాల్లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆమె కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది. ఆస్తి లేదు, బాధతో కుమిలిపోతుంది, జీవితం మీద విరక్తి వచ్చింది, ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేసింది. అప్పుడు ఇరుగు పొరుగు వారు వచ్చి అన్నారు, అమ్మా నీ కొడుకు న్యాయం అయిపోతాడు, నువ్వు చనిపోతే కొడుకు బ్రతకన్నారు. ఆమె ఆత్మహత్య విరమించుకునింది. బ్రతకాలంటే కుమారుని చదివించాలంటే ఏదో ఒక పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అల్లంత దూరం ఒక పెద్ద స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పనిచేసే ఉద్యోగస్తులు, టీచర్ లాంటి వాళ్ళ కొరకు భోజనం తీసుకుని వెళ్ళొచ్చు మధ్యాహ్నం. రోజు ఈ పని చేసింది. ఈ పిల్లడు కూడా స్కూల్లో చేర్పించే వయసు వచ్చింది. స్కూల్లో చేర్పించిన తర్వాత కొడుకు కూడా అలాగా ఒక చిన్న లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళింది. ఆ పక్కనున్న పిల్లలు ఎవరా ఏమే అని అంటే, ఆయ కదా, ఆమె మాకు కూడా తెచ్చుకుని వస్తుంది అని చెప్పాడు. ఆ మాట విని తల్లికి చాలా బాధేసింది. కానీ తల్లి ప్రేమ దీన్ని కప్పేసింది. ఓ దినం ఏమైందంటే, ఆ తల్లి సాయంకాలం విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఏంటి అంటే, యాకోబు నీ కొడుకమ్మా? నా కొడుకే. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం జరిగిందని వాళ్ళు ప్రాధేయపడి అడగడం ఆరంభించింది. మీ కుమారుడు స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఇంకేముంది, జనరల్ హాస్పిటలే కదా. హాస్పిటల్ పరుగున వెళ్ళింది. డాక్టర్లను అడిగింది. చెప్పలేము, అబ్జర్వేషన్ లో పెట్టాము, నా కుమారుని బ్రతికించండి. డాక్టర్ల యొక్క కాళ్ళు వేళ్ళు పడుతుంది. అప్పుడు ఒక నర్సు వచ్చి చెప్పారు, కుమారుడికి రక్తం కావాలంటమ్మా, దయచేసి ప్రయత్నం చేయండి అని. వాళ్ళు అన్ని ప్రయత్నం చేసినారు, ఎక్కడ మాకు దొరకలేదమ్మా. నా రక్తం ఏమైనా సూట్ అవుతుందేమో ఒకసారి చూడండి. ఆమె రక్తాన్ని పరీక్షించినారు. ఆ పిల్లవాని రక్తానికి రక్తం సూట్ అవుతుంది. రక్తం ఒక బాటిల్ తీసినారు. నర్సు ఆ బాటిల్ తీసుకొని పరుగున వెళుతూ ఉంది. కాలు జారి నర్సు పడిపోయింది. రక్తం నేలపాలయ్యింది. పిల్లవాని యొక్క స్థితి క్షీణిస్తుంది. ఈ తల్లి కొద్దిసేపు కోలుకున్న తర్వాత అడిగమ్మా, రక్తం శాదమమ్మా, ఎక్కించలేదా రక్తం? లేదు, ఎక్కించలేదు. అయితే నా దేహంలో ఇంకేమైనా రక్తం ఉంటే తీసుకెళ్ళండి. ఆమె రక్తం తీరుస్తున్నారు. దాదాపు చివరి దాకా వచ్చింది. అబ్బాయికి ఆ రక్తం ఎక్కించినారు. కొద్దిసేపు తర్వాత అబ్బాయి కళ్ళు తెరిచాడు, బాగుపడి ఇంటికి వచ్చాడు. అప్పుడు అడిగాడు, ఈ ఇంట్లో ఆయా ఉండేదే, ఆమె ఎక్కడా, ఏమైంది? అప్పుడు ఒక ఉత్తరం తీసుకొని వచ్చి ఆ బాబుకి ఇచ్చినారు. ప్రేమగల కుమారునికి, నీ ఆయా తల్లి రాయి ఉత్తరమేమనగా, ఇప్పటికి నేను లేను, నీలో ఉన్న ప్రాణం నా రక్తం, ఇట్లు నీ కన్న ఆయా. ఉత్తరం చదువుకున్నాడు. గుండె బద్దలైపోయింది. యేసు శిలువ మీదకి వెళ్ళాడు. మన కొరకే చివరి రక్త బొట్టు దాకా ఆయన కార్చడానికి ఇష్టపడ్డాడు. ఇంతకంటే ప్రేమించే వారు ఎవరున్నారు?